మన ప్రభువును, మన రక్షకుడును, సర్వలోకనాథుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అనుదినము దేవుని వాక్యాన్ని వినుచున్న గనులైన దేవుని బిడ్డలు ఈ వర్తమానాలు వినుచు వీటిని ఇతరులకు కూడా పరిచయం చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది దేని బిడ్డలారా, ఈ దినము కూడా దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. 107వ కీర్తన 9వ వచనములో మొదటి లైన్‌లో ఉన్న మాట దేవుని బిడ్డలారా, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి ఆశ అనేది చాలా ప్రాముఖ్యమైంది. కొందరికి చదువుకోవాలని ఆశ ఉంటది. కొందరికి దేవుని బిడ్డలు పని చేయాలని ఆశ ఉంటది. కొందరికి ఆడుకోవాలని ఆశ ఉంటుంది. భూమి మీద వారి వారి వయస్సు పరిమితులను బట్టి భూమి మీద ఆశ లేని మానవుడు లేరు. కొందరు ఒక ఉన్నతమైన ఉద్యోగం చేయాలని కొంతమందికి ఆశ ఉంటుంది. అయితే లోకములో భూమి మీద మానవుడిగా పుట్టిన వ్యక్తికి భక్తి కలిగిన వారైనా, భక్తిహీనులైనా, ఈ లోకములో దిన్నరు నాస్తికులైనా వారు ఎవరైనప్పటికినీ ప్రతి మనిషి జీవితంలో ఆశ అనేది లేకపోతే ఆ వ్యక్తి దేనిని కూడా సాధించలేడు. దేన్ని కూడా విజయాన్ని పొందలేడు. ఒక మానవునిలో ఆశ అనేది ఎప్పుడైతే ఉంటుందో దాని కొరకు అన్వేషణ చేస్తావు, దాని కొరకు ప్రయత్నిస్తావు, దాని కొరకు ప్రాకులాడతాడు మానవుడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఆశగల ప్రాణములను ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. అంటే దేవుడంటే భయము, భక్తి, దేవునితో సహవాసం కలిగి, దేవుని వెంబడిస్తూ, ప్రభువు కొరకే జీవిస్తూ ఉన్నటువంటి ప్రభువు బిడ్డలు, ఆ భక్తులైన వారికి ఉన్నటువంటి ఆశను దేవుడట తృప్తిపరుస్తాడు అని దేవుని వాక్యం రాయబడింది. దీనికి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో భూలోకములో ఒకవేళ భక్తి లేని వారి ఆశ భంగమైపోతుందేమో కానీ, భూమి ఆకాశములు సృజించిన సృష్టికర్తైన దేవుని యందు ఆశ కలిగి ఈ లోకములో దేవునికి ప్రార్థిస్తూ, దేవుని వైపు చేతులెత్తుతూ, దేవుని స్తుతిస్తూ, దేవుని యందు నమ్మిక కలిగి, ఆయన వైపు ఎదురు చూసే ప్రతి ఒక్కరికి మరొక వాక్య భాగం రాయబడి ఉంది. ఇర్మియా ప్రవక్త ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, 31వ అధ్యాయము 24వ వచనంలో రాయబడిన మాట, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరిచి ఉన్నాడట. అంటే దేవుని బిడ్డలు గమనించండి. ఈ భూలోకములో మానవుడు శరీర సంబంధమైనటువంటి ఆశ కొరకు అలసిపోతుంటున్నాడు. పని కొరకు, అది వ్యవసాయమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా అతడు దానిలో అలసిపోయి ఆ భూమి కొరకు చేసిన పంట కొరకు 3 నెలలు, 4 నెలలు ఎంతో అలసిపోతాడు. ఆ అలసిపోయి దేవుని బిడ్డలారా దాని మీద పంట కొరకు ఆశపడతాడు కదా! అలాంటి వారి జీవితంలో, కష్ట జీవితంలో దేవుడు అంటున్నాడు, వాడు తృప్తిపరుస్తాను. దేవుని బిడ్డలారా, మీరు ఆధ్యాత్మిక జీవితంలో దేవుని కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి కష్టపడుతూ పనిచేస్తూ ఆయన సహాయం కొరకే కనిపెడుతూ ఉండే భక్తుల జీవితాలలో అలసిపోయి ఉన్న వారి యొక్క జీవితంలో ఆయన ఆశను తృప్తిపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు నువ్వు దిగులు పడక్కర్లా, భయపడక్కర్లా, ఆధైర్యపడక్కర్లా. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం పంట రాలేదని, ఈ సంవత్సరం ప్రమోషన్ రాలేదని, ఈ సంవత్సరం చదువులో విజయం రాలేదని, ఈ సంవత్సరం నేను పెట్టిన పెట్టుబడిలో, వ్యాపారంలో నాకు లాభం కలగలేదని ఒకవేళ నువ్వు అలసిపోతున్నవేమో, ఆ కృపగల దేవుడు నీకిస్తున్న అభయం ఏంటంటే, ఆయన అలసి ఉన్న వారిని ఆయన ఎదురు చూస్తున్నాడు. అయితే ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఆరాధనకు వెళ్ళి, ఆ ఉదయకాలములో 6 గంటలకి మీ సంఘములో సర్వీస్ ఉంటే, ఉదయం 6 గంటల కంటే ముందుగా అంటే 5:30 గంటలకి వెళ్ళి, దేవుని మందిరంలో జరుగుతున్న ఆ 3 గంటల సమయము దేవుని సన్నిధిలో అలసిపోతున్నావా? భూ సంబంధముగా అలసిపోవటానికి ఇష్టపడుతున్నావు. 365 రోజులు కష్టపడి పనిచేయటానికి అలసిపోతున్నావు. కానీ ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలో గడపడానికి సమయం కొంచెం అరగంట ఎక్కువైతే భరించలేం. ఒక అరగంట ముందు వెళ్ళలేం. దేవుని బిడ్డలు దేవునికి ఉచితంగా సమయం ఇవ్వలేడు మానవుడు. ఈ రోజున నువ్వు దేవునిలో ఆత్మీయంగా ఎలా అలసిపోతున్నావు? నువ్వు అలసిపోయిన దాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో నీ ఆశను నెరవేరుస్తాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క లేఖనాల్లో మనం చదువుతున్నప్పుడు ఎస్తేరు గ్రంథంలో దేవుని బిడ్డలారా 4వ అధ్యాయములో, ఆ తర్వాత మిగతా ఉన్నటువంటి దేవుని బిడ్డలారా 10వ అధ్యాయం వరకు జరిగిన చరిత్రలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. చూడండి, మృద్దుకై ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఏమిటి ఆశ అంటే దేవుని బిడ్డలారా, ఆ ప్రధానమంత్రి ద్వారా తనకు మరణాపాయము రాబోతూ ఉంది. నయమాను ద్వారా మరణము సంభవించబోతుంది, ఉరితాడు రెడీగా ఉందని వార్త విన్నాడు.
యూదులందరూ సమకూర్చాడు. గోనెపట్ట కట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ కోటలో ఉన్నటువంటి ఎస్తేరుకు వర్తమానం పంపాడు. ఇదిగో యూదులందరికీ సంభవించిన ఒక సంభవం ఉంది. నేను ఒక్కడ మాత్రమే కాదు కానీ, యూదులందరికీ రాబోతూ ఉన్నటువంటి శిక్షను గురించి ఒకసారి నువ్వు ఆలోచించు. నీ తండ్రి ఇంటిని గురించి ఆలోచించు. ఈరోజు నువ్వు రాణి అవ్వటానికి కారణం దీని కొరకేనేమని తన కుమార్తెకు కూడా ఉత్తరాన్ని పంపి, వారిరువురు కలిసి దేవుని సన్నిధిలో అలసిపోయారు. ఉపవాసం ఉండడానికి అలసిపోయారు. ప్రభువు సన్నిధిలో కనిపెట్టడానికి అలసిపోయారు. దేవుని బిడ్డలారా, ప్రభువు దగ్గర చేతులెత్తారు. ఒక రాణి 3 దినాలు అన్నపానములు మానివేసి, విలాసవంతమైన భోజనాన్ని విడిచిపెట్టి, సుఖాన్ని విడిచిపెట్టి, దేవుని తట్టు తిరిగి అలసిపోయినటువంటి ఎస్తేరు యొక్క ఆశను దేవుడు చూచాడు. మొర్దెకై ఆశను చూశాడు. యూదులందరి ఆశను చూచాడు. ఆ దేవాతి దేవుడు, దేవుని బిడ్డలారా, ఆశ గల ప్రాణములను మేలుతో తృప్తిపరిచే దేవుడు, మాట తప్పని దేవుడు. దేవుని బిడ్డలారా, మొర్దెకై యొక్క ఆ కన్నీటి ప్రార్థన, అతనికున్నటువంటి దేవుని సన్నిధిలో అలసిపోయిన వ్యక్తులను తృప్తిపరిచే దేవుడు గనక అలసిపోయినటువంటి వారి హృదయ వాంఛ తీర్చాడు. రాజుగారికి వర్తమానం తెలిసింది. దేవుని బిడ్డలారా, ఇదిగో మొర్దెకై చేసిన ఉపకారానికి, రాజుగారికి చేసిన సహాయము రాజుగారు చదివాడు, అర్థమైంది. మొర్దెకై యొక్క భక్తి ఏంటో, రాజుకు ఏ సహాయం చేశాడో గ్రహించాడు రాజు. ఎస్తేరు అడిగింది, విందుకు రమ్మన్నప్పుడు వచ్చినప్పుడు యూదులందరికీ సంభవించబోతున్న సంభవాన్ని, ఆమె ఆశను రాజుగారు ముందు పెట్టింది. ఆ రాజు యూదులకు కలగబోతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి హానిని, హామాను యొక్క కుటుంబాన్ని, ఆ రాజ్యములను ఉండకుండా రాజు నిర్ణయం తీసుకునే విధముగా దేవుడు సహాయం చేశాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ లోకములో హామానులాగా సాతానుడు ఈరోజు ఏదైనా నీకు హాని కలిగించాలని, అపాయం కలిగించాలని, నష్టం కలిగించాలని వాడు విశ్వ ప్రయత్నం చేస్తే, ఎస్తేరు వలె, మొర్దెకై వలె, యూదుల వలె దేవుని పాదాల దగ్గర ఆశ కలిగి కనిపెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, దేవుడు నీ ముందున్నటువంటి భయంకరమైన పరిస్థితులను ఆయన వాటిని అణిచివేసి దేవుడు మనకు సహాయం చేసి మేలుతో తృప్తిపరుస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆదరించి బలపరిచి, మీరే ప్రభువు ఆశను మీరు నెరవేర్చి మేలుతో తృప్తిపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.